వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెద్దల సమక్షంలో వేయడం జరిగింది. మా నాయకుడు జగన్ చేసినటువంటి అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రజల్లో ఒక బలమైన అభిప్రాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఏర్పరచడం జరిగింది. ఈరోజు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజల్లో ఆ ఫీలింగ్ జగనన్న ఉంటేనే ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతాయి. కులం, మతం, పార్టీ వరకు ఏమీ లేకుండా అందరికీ మేలు చేసే ఒకే ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఒంగోలు పార్లమెంటు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీకి అనుకూలం పార్లమెంట్. ఒకటైతే చెప్తా ఉన్నాం, ఒంగోలు పార్లమెంట్ సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుంది గండాపరంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే మేము చూడటం జరిగింది అన్ని నియోజకవర్గాల్లో. మరి మన ముఖ్యమంత్రి గారు పర్యటన కూడా దిగ్విజయంగా జరిగింది. అక్కడ చూస్తే ముఖ్యంగా పశ్చిమ ప్రాంతం ఇవన్నీ కూడా అసలుకి ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంతో ప్రేమతో ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారు సన్నిహితుడిగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు 2 సార్లు చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉండటం, తర్వాత సీఎం గారి దగ్గర పార్టీ విషయాలన్నీ కూడా చూసుకోవడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఒంగోలు పంపిస్తూ జరిగింది. అందరూ కూడా అభ్యర్థులు అయినటువంటి అసెంబ్లీ అభ్యర్థులు అందరూ కూడా సమ్మేళనంతో ఎంపీల సమ్మేళనంతో పనిచేయడం జరుగుతుంది. ఏమాత్రం సంకోచం లేదు. 1,00,000 మెజార్టీతోటి భాస్కర్ రెడ్డి గెలుస్తాడని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి పథకాలు, ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, ముఖ్యమంత్రి గారి మీద ప్రజలంతో నమ్మకంతో ఉన్నారు. మళ్ళా కూడా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తే కానీ మాకు పథకాలు రావు అనేది ప్రజల్లో గట్టిగా నాటుకుపోయిన విషయం. ముఖ్యంగా పెన్షన్దారులు ఎంతోమంది గడప తిరుగుతుంటే, అయ్యా మాకు ఈ నెల పెన్షన్ మేము మళ్ళా మమ్మల్ని ఎండలో పెట్టకుండా అయ్యా ఇంటికి వచ్చేది చేయండి అని చెప్పి ప్రతి వాళ్ళు పెన్షన్దారులు చెప్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు నాటుకుపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే వాళ్ళని సిస్టమ్ ఉంటుంది, ఇంటికి పెన్షన్లు వస్తాయని చెప్పి కూడా అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. అన్ని రకాలుగా పథకాలు రావాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా గెలవాలి అనేది ప్రజల్లో నిశ్చయంగా గట్టిగా నమ్ముతూ ఉన్నారు. ఖచ్చితంగా కూడా ప్రకాశం జిల్లాలో పాత 12 నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాలు వైఎస్ఆర్ పార్టీ బాగున్నాయి, ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి ఇక్కడ ఒంగోలు పార్లమెంట్ సంబంధించి 7 నియోజకవర్గాలు గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంపీ గారిని జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పంపించినటువంటి ఎంపీ గారిని అందరూ కూడా మనం అందరం కూడా గెలిచి జగన్మోహన్ గారి కాన్ఫరెన్స్ ఇస్తామని చెప్పి కూడా ప్రకాశం తెలియజేసుకుంటూ మరి ఈరోజు మరి భాస్కర్ రెడ్డి గారి దానికి మరి టైం మెయింటైన్ చేస్తాడు, ఒక ముహూర్తాలు చూసుకుంటాడు. అన్నీ కూడా భగవంతుడి ఆశీర్వాదం తిరుపతిలో ఉంటాడు కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉంటాయి. చేస్తాను కూడా అత్యధిక మెజార్టీ తెలుసుకోవాలని కూడా తెలియజేసుకుంటూ అందరూ కూడా నిర్ణయించుకుంటా ఉన్నాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసే బాధ్యత ప్రజలది. ఒకటే నేను చెప్తా ఉన్నా, ఈ భారతదేశంలో నేను మంచి చేస్తే ఓటు వేయండి అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈసారి తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అంత ధైర్యం ఉండాలి ఎవరికైనా ఆ మాట మాట్లాడేదానికి, అది జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ధైర్యం ఉంది. ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ పార్టీ ఎక్కడ పోయినా కూడా ఈ డెఫినెట్గా గతంలో ఉన్నటువంటి 150 సీట్లు వస్తాయని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. ముఖ్యంగా ఈరోజు ఒంగోలు పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఈరోజు నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా ఆధ్యాత్మికంగా అనేక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం, వారు కూడా ఈరోజు మన ఒంగోలు సంబంధించి ఒంగోలు పార్లమెంట్ రావడం చాలా సంతోషం. అదేవిధంగా
గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో పేద ప్రజానీకానికి అందరికీ దగ్గరగా అవడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఒంగోలు పార్లమెంట్ సమితి పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలకు సంబంధించి ప్రజానీకానికి నేను అప్పీల్ చేస్తున్నాను. మంచి మెజార్టీతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇక్కడ నామినేషన్ అయితే జరిగింది. చాలా సంతోషం. ప్రకాశం జిల్లాలో, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సామాజిక న్యాయం ప్రకారమే మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ సమన్వయం చేస్తూ అన్ని సామాజిక వర్గాలకు కూడా సీట్లు కేటాయించడం జరిగింది. జనసేన పార్టీ మా పార్టీ అంటూ చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లాలో, ఉమ్మడి ప్రకాశం సామాజిక న్యాయమే లేదు. అంటే అది కాపుగా నేను చెప్తున్నాను. ఒక్క కాపు సీటు కూడా ఈ సామాజిక వర్గం మన ఒంగోలు పార్లమెంట్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో లేదు. మన జగన్మోహన్ రెడ్డి గారు, మా సీఎం గారు బాలాజీకి అంటే పచ్చూరు నియోజకవర్గం కూడా బలిజ కమ్యూనిటీకి కూడా ఇవ్వడం జరిగింది. జనసేన పార్టీ పెట్టుకొని కూడా జనసేన పార్టీ మాకు అందరిని కలిసి చేస్తున్నామని చెప్తా కూడా ఆయన ఒకరికి కూడా ఇవ్వకుండా ఈ పార్లమెంట్ కానీ ఉమ్మడి ప్రకాశం జిల్లా కానీ ఒక కాపు సీటు కూడా కేటాయించలేదు. మళ్ళీ జనసేన జనసేన మేము ఉన్నామని అంటున్నాడు. జనసేనకి ఎంత సపోర్ట్ చేస్తున్నది పబ్లిక్ అందరికీ తెలుసు. జనసేన పార్టీ అనేది ఆయన స్వార్థం కోసం పెట్టుకొని ఆ ఇచ్చిన 21 సీట్లలో కూడా ముందు మేము 70 సీట్లు 80 సీట్లు ఇస్తారేమనుకున్నాం. అక్కడి నుంచి 23 ఇచ్చిన 23 నుంచి కూడా 21 ఇచ్చేసింది. మళ్ళీ 21లో కూడా 14-15 సీట్లు కూడా చంద్రబాబు నాయుడు గారి మనసులో ఉండే దాంట్లో ఒరిజినల్ జనసేన సంబంధించిన ఎవరూ లేరు. ఈ విధంగా న్యాయం చేసిన తర్వాత ఇప్పుడు జనసేన నాయకులు, కాపు నాయకులు కూడా అందరికీ అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో కూడా కాపులు కానీ బలిజాస్ కానీ అందరు కూడా జగన్ వెంటనే ఉంటారని కూడా డెఫినెట్గా చెప్తున్నాను నేను. 100% ప్రతి ఒక్కరిలో కూడా ఆ అపోహ అనేది పోయింది. ఇంతకుముందు ఏదో చేద్దాం జగన్ తెలుగుదేశం ఉమ్మడి జగన్ ఈ ఉమ్మడి కూటమి అభ్యర్థి కింద వేస్తామనేది మాత్రం అబద్ధం. అది ఇప్పుడు చాలామంది కూడా వైఎస్ఆర్ అమ్మడి ఉన్నారు, చాలామంది వేయడానికి కూడా రెడీగా ఉన్నారు. కాబట్టి 100%గా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని కూడా నేను 100% చెప్తున్నాను. 100% జరిగే విషయం కూడా. ఒంగోలు పార్లమెంట్ సభ్యులుగా నామినేషన్ దాఖలు చేసిన కాబోయే ఎంపీ గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ గౌరవనీయ మాజీ మంత్రివర్యులు ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవనీయ మాజీ మంత్రివర్యులు దర్శి మాజీ శాసనసభ్యులు సుతా రాఘవరావు గారికి, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు కదిరి బాబురావు గారికి కూడా కలిసి వచ్చినందుకు పార్టీ తరఫున ధన్యవాదాలు చెప్తూ మీ అందరి మద్దతు సపోర్టు భాస్కర్ రెడ్డి గారికి కావాలి. ఈ రోజున మీరు గమనిస్తే 7 సెగ్మెంట్లలో 2 సెగ్మెంట్లు దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కంటెస్ట్లో ఉన్నారు. ఒక చోట 15 వర్గాలకు సంబంధించిన అభ్యర్థి బీసీ యాదవ్ వర్గానికి సంబంధించిన కంటెస్ట్లో ఉన్నారు. ఒక చోట వైశ్య సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థి కంటెస్ట్లో ఉన్నారు. మా 7 సెగ్మెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే 15 వర్గాలకు, దళితులకు, కాపులకు, కమ్మాస్కు, రెడ్డీస్కు అందరికీ ఇదొక ప్లాట్ఫామ్. అంటే సమాజాన్ని ప్రేమించే వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సమాజ ప్రేమికులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అన్ని వర్గాలు, అన్ని జాతులు బాగుండాలని కోరుకునే వాళ్ళందరూ మా పార్టీలో ఈరోజు కంటెస్ట్లో ఉన్నారు. మరి ముఖ్యంగా పార్లమెంటు సభ్యులుగా పోటీలో ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒక విశిష్టమైన వ్యక్తి. చాలా లో ప్రొఫైల్లో ఉంటూ చాలా ఒక కార్యకర్త స్థాయి నుంచి ఈ రోజున ఎంపీ కంటెస్టెంట్ వరకు వారు మా కళ్ళ ముందే దినదిన ప్రవర్తమానమై ఎదగటం మేము కళ్ళారా చూశాము. ఆనాడు రాజారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 3 తరాలతో ఆ కుటుంబంతో అవినాభావ సంబంధాలు కలిగిన వ్యక్తిని మా మధ్యలోకి పంపించినందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం సదా రుణపడి ఉంటాము. కార్యకర్తలందరికీ ఒక భరోసా వచ్చింది. పార్లమెంట్ సభ్యుడు అంటే ఢిల్లీలో ఉండడు, ఒంగోలులో ఇక నుంచి ఉండిపోతున్నాడు, కుదిరిలో ఉండిపోతున్నాడని మా 7 సెగ్మెంట్లలో కార్యకర్తలకు ఒక భరోసా వచ్చింది. మా నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు హెడ్ క్వార్టర్స్లో ఉన్న భాస్కర్ రెడ్డి గారు అన్ని సెగ్మెంట్లలో 7 సెగ్మెంట్లలో తిరుగుతూ అందరినీ కలుపుకొని అందరి యొక్క సంక్షేమాన్ని చూడటం కోసం ఈ రోజున ఉండటం మా అందరి యొక్క అదృష్టం. పేద ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు ఎప్పుడు వేద్దామని ఎదురు చూస్తున్నారు. టీవీల్లో డిబేట్లు పెట్టేవాళ్లకు, పత్రికల్లో రాతలు రాసేవాళ్లకు జగన్మోహన్ రెడ్డి గారి విలువ ఇంకా తెలియలేదు. జగన్మోహన్ రెడ్డి గారి విలువ ఎవరికి తెలిసిందంటే ప్రతిరోజు 3 పూట్ల అన్నం కోసం కూలీ నాలి చేసుకునేవాడు.
ఆ రోజు కూలికెళ్తేనే కడుపు నిండేటువంటి కటిక పేదరికలు ఉండే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, పెద్ద కులాలలో ఉండే పేదవాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారిలో దేవుని చూసుకుంటున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవటం, ఈ పార్లమెంట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఎంపీగా చేసుకోవటం, మా 7 సెగ్మెంట్లలో ఎమ్మెల్యేలందరినీ గెలిపించుకోవటం మా బాధ్యత అని ప్రజలు భావిస్తున్న ఈ శుభతరుణంలో మేము చేతులు జోడించి సవినయంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా మేము విన్నవించుకుంటున్నాం. మీరు గమనించండి, మరి ఒక వైశ్య అభ్యర్థి పోటీలో ఉన్న మార్కాపురంలో ఆ విధంగా దాడి చేయటం సమంజసమేనా? పూర్తిగా ఖండిస్తున్నాం. మా అభ్యర్థికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం. ప్రజలందరూ కూడా అర్థం చేసుకోమని చెప్పమంటున్నాం. తెలుగుదేశం పార్టీ మైండ్ సెట్టే దాడులు, మాటలతో దాడి చేయటం, నిన్న స్వయాన ముఖ్యమంత్రి గారిని భౌతికంగా దాడి చేయటం, ఈ రోజున భాస్కర్ రెడ్డి గారి మీద తప్పులు రాయటానికి పూర్తిగా ఖండిస్తున్నాం. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టండి. జూన్ 4వ తారీఖున మీ అందరి సమక్షంలో వాసన్న ఆధ్వర్యంలో అందరం కలిసి కూర్చొని మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాం. వాసు గారు చెప్పినట్టు 7 సెగ్మెంట్లు గెలుస్తాం. పార్లమెంట్ కూడా గెలిచి ప్రజల యొక్క మద్దతు జగన్మోహన్ రెడ్డి గారికి నాయకత్వంలో మా అభ్యర్థులకు అందరికీ ఉన్నాయని ప్రజలే నిరూపించుకుంటున్నారని చెప్తూ మీ అందరి మద్దతును కూడా మేము చేతులు జోడించి సవినయంగా వేడుకుంటున్నాం. పత్రికా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా సోదరులు కూడా సహకరించమని చెప్తూ సెలవు తీసుకుంటాం.